ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ, ఇందులో బిఎంఈటీ ప్లాట్ఫామ్ గురించి పర్టికులర్గా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీ దగ్గర చాలా ప్రోడక్ట్స్, 200కు పైగా ప్రోడక్ట్స్ వచ్చాయి. వాటికి మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ ఎవరైతే బిఎంఈటీలో జాయిన్ అవుతారో వాళ్ళకి ఏదో రకంగా అయితే హెల్ప్ఫుల్ ఉండేలాగా ఎడ్యుకేషన్ ట్రైనింగ్తో పాటు జాబ్స్, వాటికి సంబంధించినటువంటి విషయాలు కానీ, లేదంటే బిజినెస్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో వాటిని భరోసాగా ఇచ్చి ఈ లోన్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ, లేదంటే ట్రేడ్ మార్కెటింగ్ గురించి కానీ ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటి విషయాలను కూడా మీరు చెప్తూ ఉన్నారు. మనీ సూత్ర, మనీ విజువలైజేషన్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. అయితే మీ దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్ త్రిఫల చూర్ణ. సో ఏంటి సార్ అంటే మిగతా వాటితో కంపేర్ చేసి చూస్తే ఈ త్రిఫల చూర్ణకిను మీ దగ్గర నుంచి వచ్చినటువంటి వాటికి సంబంధం ఏంటి అసలు? శివ ఓం. వెల్కమ్ టు మై హోమ్, లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావాస్తు. ఇక్కడ బిఎంఈటీ బిజినెస్, మార్కెటింగ్, మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ట్రైనింగ్. ఇక్కడ మనం ఇవాళ ఈ క్లాస్లో త్రిఫల గురించి తెలుసుకుందాం. త్రిఫల అనగానే అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. వీటి గురించి తెలుసుకోవడానికి ఏముందబ్బా అని మీరు ఆలోచించవచ్చు. ఇక్కడ త్రిఫల అనగానే అందులో ఉసిరి, తానికాయ, కరక్కాయ అనే 3 రకాల మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అయితే భాగవత్జీ ఏం చెప్తారంటే ఆయుర్వేదంలో ప్రధానంగా ఈ త్రిఫల కాంబినేషన్స్తో దాదాపు 120కి పైగా జబ్బులను నయం చేయవచ్చు అని చెప్తారు. డిసీజ్ కండిషన్స్, సిమ్టమ్స్, 120 రకాల సిమ్టమ్స్ని అవి రిలీఫ్ చేస్తాయి అని చెప్పేసి చెప్తారు. అయితే ఇక్కడ ప్రధానంగా అందరూ చేసే తప్పు ఏంటంటే త్రిఫల అనగానే 3 సమాన పాలల్లో తీసుకుని కలుపుకొని వాడుతుంటారు. అక్కడే అందరూ తప్పు చేస్తుంటారు. ఒరిజినల్గా త్రిఫల అనేటివి కాంబినేషన్ మీరు వాడేది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాంబినేషన్ ఏంటంటే 3 ఉసిరికాయ, 2 తానికాయ, 1 కరక్కాయ వాడుకోవాలి. ఉసిరికాయ అంటే ఎంబ్లికా అఫిసినాలిస్, తానికాయ అనంటే టర్మినేలియా సెబిలిస్, కరక్కాయ అంటే టర్మినేలియా చెబులా. వీటినే లోకల్ భాషలో హరిటాకి అని కూడా అంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు. అమలకి అని ఆమ్లా అని అంటారు. ఆమ్లా అంటే ఉసిరికి అన్నట్టు. కరక్కాయను అరిటాకి అంటారు. తర్వాత తానికాయను విభీతి అంటారు. కాబట్టి ఈ రకంగా వీటిని సమపాలల్లో 3:2:1 ఇలా కలుపుకుంటేనే అది త్రిఫల చూర్ణం అవుతుంది, కరెక్ట్ పొజిషన్లో పనిచేస్తుంది. కాబట్టి వీటిని తీసుకునే సమయాన్ని బట్టి కూడా వాటి యొక్క గుణం మారుతుంది అని భాగవత్జీ చెప్తారు. ఇక్కడ తీసుకునే సమయాన్ని బట్టి అని అంటే రాత్రి తీసుకున్నారనుకోండి పాలల్లో కలిపి, అది వేటికి పనికొస్తుంది? రేచకంగా పనికొస్తుంది. రేచకం అని అంటే మోషన్స్ రావడానికి, డైజెషన్ ఫ్రీ అవ్వడానికి, నెక్స్ట్ మార్నింగ్ మోషన్ ఫ్రీగా అవ్వడానికి పనికొస్తుంది అన్నట్టు. అలాగే ఉదయం పూట తీసుకున్నారనుకోండి, అది ఇమ్యూనిటీకి, న్యూట్రిషనస్గా, తర్వాత శరీరానికి శక్తినిచ్చేదానికి పనికొస్తుంది. అదే రకంగా ఈ 3 మంచి పోషకాల గని కాబట్టి హైలీ న్యూట్రిషనస్ ఫుడ్. అండ్ ప్రధానంగా ఈ కాంబినేషన్, నేను చెప్పిన కాంబినేషన్ వెయిట్ రిడక్షన్కు పనికొస్తుంది. అనంటే అధిక బరువు తగ్గడానికి ఈ కాంబినేషన్ కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ కాంబినేషన్ కరెక్ట్గా చెప్పి ఒక్కొక్క దాని గురించి వివరంగా చెప్తాను. కాంబినేషన్లో 3 ఉసిరికాయ, 2 తానికాయ, 1 కరక్కాయ ఉండాలి. ఇదే కరెక్ట్ త్రిఫల చూర్ణం యొక్క కాంబినేషన్. ఇది తెలియకుండా మీరు వాడినట్లయితే వాటి యొక్క దుష్ఫలితాలను మీరు చవి చూడాల్సి వస్తుంది. కాబట్టి బెస్ట్ ఏంటంటే ఈ 3 మనం మార్కెట్లో దొరుకుతాయి. అవి శుభ్రంగా తీసుకొచ్చుకొని వాటిని పౌడర్ చేసుకుని ఈ ప్రపోర్షన్లో కలుపుకొని వాడుకోవడం అనేది బెస్ట్ ఉంటుంది. లేదు ఇటువంటివి ఈ ప్రపోర్షన్లో తయారు చేసినవి మన బిఎంఈటీ వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గర ఉన్నాయి. మీరు కావాలనుకున్న వారు కింద కనపడిన నంబర్లకు ఆర్డర్ పెట్టినట్లయితే మినిమం 500 గ్రామ్స్, అరకిలో వరకు ఆర్డర్ పెట్టాల్సి ఉంటుంది. పెట్టినట్లయితే వాటిని మీకు శుభ్రంగా నేనే దగ్గరుండి తయారు చేయించి పంపించేస్తాను. ఇక్కడ ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఉసిరికాయ అనేది మెయిన్గా విటమిన్ సి ఉంటుంది. ఈ కరోనా వచ్చాక అందరికీ ఉసిరికాయ అనేది ఇంకా బాగా అలవాటైపోయింది. ఇమ్యూనిటీ బూస్ట్, నేను చెప్పిన ఈ 3 కూడా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. అందులో ప్రధానంగా ఉసిరికాయ కార్తీక మాసంలో ఇప్పుడు ప్రధానంగా వచ్చేది, ఎక్కువగా పూజల్లో కూడా ఉపయోగపడేది ఉసిరికాయతో దీపం కూడా పెడతారు, ఉసిరి దీపం అంటారు దాన్ని. ఈ ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, యాంటీ క్యాన్సరస్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది. కాబట్టి ఈ ఉసిరికాయ డైజెషన్ను సరిచేస్తుంది, కిడ్నీ యొక్క ఫంక్షనింగ్ను సరిపెడుతుంది, లివర్ను ప్యూరిఫై చేస్తుంది, అలాగే బ్లడ్ ప్యూరిఫై కూడా చేస్తుంది. ప్రతి సిస్టంలో ఉసిరికాయతో లాభాలే తప్ప నష్టాలు లేవు. కాబట్టి ఉసిరికాయ ఎంతో మంచిది. వాటిని డైరెక్ట్గా కూడా మనం కట్ చేసి తీసుకోవచ్చు. మన బిఎంఈటీలో ఉసిరికాయతో మౌత్ ఫ్రెషనర్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మౌత్ ఫ్రెషనర్ అని అంటే ఉసిరికాయను చిన్న చిన్న ముక్కలుగా కోసి ఆరబెట్టి వాటిలో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కలిపేసి నోటిలో దుర్వాసన రాకుండా చేసే మౌత్ ఫ్రెషనర్స్. అవి కావాలనుకున్న వారు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ ఉసిరికాయ అనేది దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఇది ఫస్ట్ అన్నట్టు. యాంటీ ఇన్ఫ్లమేటరీ అని అంటే లోపల మన శరీరంలో కనపడని వాపులను తగ్గిస్తుంది. ఈ 3 కూడా యాంటాక్సిడెంట్గా కూడా పనిచేస్తాయి. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ. యాంటాక్సిడెంట్ అని అంటే మన శరీరంలో నిత్యం జరిగే జీవక్రియల వలన కొన్ని వేస్ట్ ఎలిమెంట్స్ అనేది బయటికి వస్తాయి. అవి అక్కడే కణాల్లో పూర్తిగా కూడుకుపోకుండా వాటిని బయటికి తీయడానికి యాంటాక్సిడెంట్స్ అంటారు. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఆక్సిడేషన్ అనేది జరిగినప్పుడు కొన్ని ఆక్సిడెంట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అవి మనకు ఉపయోగకరమైనవి కాకపోగా అవి ప్రమాదకరమైనవి, అవి బయటకు వెళ్ళాలి. అందుకే యాంటాక్సిడెంట్ అంటుంటారు, అందుకే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. ఆ రకంగా ఇవి యాంటీ ఆక్సిడెంట్గా ఈ 3 పనికొస్తాయి. ఇక రెండవ దానికి చూద్దాం. రెండవది తానికాయ, టర్మినేలియా రెబిసిల్. ఇది టర్మినేలియా బెరెసిల్లా. ఇది ప్రధానంగా ఇక్కడ మనము ఈ యాంటీ ఆక్సిడెంట్తో పాటు యాంటీ క్యాన్సరస్గా కూడా ఇది పనికొస్తుంది, మంచి పోషకాలుగా కూడా ఉంటుంది. ఈ టర్మినేలియా బెరెసిల్లా తానికాయ అనేది షుగర్ పేషెంట్లకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఎందుకనంటే శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి షుగర్ పేషెంట్స్కు, వాటిని తగ్గిస్తుంది. ఇన్సులిన్ లెవెల్ను పెంచుతుంది, అంటే ఇన్సులిన్ సిక్రెట్ అయ్యేలా చేస్తుంది. ప్రధానంగా షుగర్ పేషెంట్లకు వచ్చే ఇబ్బంది ఎక్కడ వస్తుంది? ఇన్సులిన్ లెవెల్ తగ్గిపోవడము, షుగర్ లెవెల్స్ పెరగడము, అవి రెండింటినీ ఇది సరిచేస్తుంది. కాబట్టి ఇది షుగర్ పేషెంట్లకు చాలా బాగా పనిచేస్తుంది. ప్లస్ ఓవరాల్గా ఇవి వాత పిత్త కఫాను కంట్రోల్ చేసే దివ్యౌషధం కాబట్టి త్రిఫల చూర్ణ వాటిని నేను చెప్పిన ప్రపోర్షన్తో వాడినప్పుడే అది మంచి ఫలితాలను ఇస్తుంది. రైట్. ఇకపోతే మూడవ దాని గురించి చూద్దాం. కరక్కాయ, టర్మినేలియా చుబులా. ఈ టర్మినేలియా చుబులా అనేది యాంటీ బైలియస్గా, యాంటీ ఏజింగ్గా, యాస్ట్రింజెంట్గా, యాంటాక్సిడెంట్గా పనిచేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే యాంటీ ఏజింగ్, యాస్ట్రింజెంట్ అని అంటే శరీరం ముడతలు పడకుండా శరీరాన్ని టైట్నెస్ చేస్తుంది. ఇది విన్న యూత్ అందరూ వీటిని ఫాలో చేస్తారు. కాబట్టి ఈ త్రిఫల చూర్ణం ఒక్కొక్కటి ఒక రకం కాకుండా 3 రకాలుగా చెప్పినట్లు డైలీ ఒక 2 చెంచాలు మీరు తీసుకున్నట్లయితే శరీరంలో వాత పిత్త కఫలను కంట్రోల్ చేసుకుంటూ మీకు కావాల్సిన న్యూట్రిషన్స్ను అందిస్తూ శరీరానికి కావాల్సిన యాంటాక్సిడెంట్స్ను అందిస్తూ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోగనిరోధక శక్తి పెరిగింది, యాంటాక్సిడెంట్స్ పెరుగుతున్నాయంటే స్ట్రెస్ లెవెల్స్ ఆటోమేటిక్గా తగ్గుతాయి. కాబట్టి ఈ ప్రపోర్షన్ చెప్పడం దేనికనంటే ఇది ప్రాపర్గా కరెక్ట్ ప్రపోర్షన్తో మీరు బిఎంఈటీ క్యాండిడేట్స్ అందరూ ఇది తయారు చేసి మీ చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చి చూడండి. వాళ్ళు తీసుకొచ్చే త్రిఫల చూర్ణం కంటే ఇది ఎలా పనిచేస్తుంది అనేది మీకు ఒక నోట్ చేసుకుని మీరు నాకు మళ్ళీ రిప్లై ఇవ్వండి. దాన్ని బట్టి వీటి మీద ఎలా బిజినెస్ చేయాలో నేను మీకు చెప్తాను. కాబట్టి ఈ త్రిఫల చూర్ణంలో ఇది యాస్ట్రింజెంట్గా, యాంటాక్సిడెంట్గా, యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది. ప్లస్ ఈ కరక్కాయ అనేది ప్రధానంగా క్రానిక్ కఫ్, నెలల తరబడి కాఫ్ ఉంటుంది కదా, అది పొడి దగ్గు అంటారు. ఛాతీ ఎక్స్రే తీస్తే నార్మల్గా ఉంటుంది, కానీ దగ్గు వస్తూనే ఉంటుంది. ఇరిటేటివ్ కఫ్ అంటారు దాన్ని. చాలా ఇరిటేటివ్, చాలా ఇబ్బందిగా ఉంటుంది. జనాల ముందర మనం చేయడానికి, వర్క్ చేసుకోవడానికి, పడుకోవడానికి కూడా ఇవ్వదు. అటువంటి వాళ్లకు ఈ కరక్కాయను 4 ముక్కలు చేసి ఒక ముక్క నోట్లో పెట్టుకొని మీరు పడుకున్నారనుకోండి,
చిన్నపిల్లలకు పెట్టకూడదు, ప్రమాదం, అది గొంతులోకి పోతుంది. కాబట్టి అది మీరు నోట్లో పెట్టుకుని పడుకున్నట్లయితే కరెక్ట్గా మీకు 3 నుంచి 7 డేస్ లోపల ఆ ఇరిటేటివ్ కఫ్ అని పూర్తిగా తగ్గిపోతుంది. మీరు చేసి చూడండి, కామెంట్స్లో రూపంలో మీ యొక్క రిజల్ట్స్ తెలియజేయండి. ఇది పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది అని అంటే ఇలా అనేక మంది ఇబ్బంది పడే వాళ్ళందరికీ ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ అందరూ వాడే ఈ త్రిఫల చూర్ణం కరెక్ట్ కాంబినేషన్ ఏంటో మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇది చాలా జాగ్రత్తగా వినండి. 3 ఉసిరికాయ, 2 తానికాయ, 1 కరెక్కాయ. ఉసిరికాయ ఎంబ్లికా అఫిసినాలిస్, తానికాయ టర్మినేలియా బెరెసిల్లా, కరక్కాయ టర్మినేలియా చుబులా. కాబట్టి ఈ 3 కూడా 3 ఉసిరికాయ, 2 తానికాయ, 1 కరక్కాయ. ఈ కాంబినేషన్ మీరు పర్ఫెక్ట్గా తీసుకుని మీరు సొంతంగా తెచ్చుకుని ఆ పౌడర్ చేసుకుని మీరు కలుపుకొని 1, 2, 3 ఈ కాంబినేషన్లో మీరు చేసుకున్నట్లయితే అది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి ప్రపోర్షన్ సిస్టమ్ అనేది ఎప్పుడు చెప్తుంటాం కదా, అది ఆ సిస్టమైజ్డ్గా పనిచేయాలంటే ఈ కాంబినేషన్లో మీరు వాడుకోవాలి. ఈ త్రిఫల చూర్ణం దివ్యౌషధాన్ని మీరు కూడా నేను చెప్పిన కాంబినేషన్లో వాడుకుని మీ యొక్క రిజల్ట్స్ అన్నీ కింద కనపడిన కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయండి. అలాగే ఈ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలామంది క్లాసెస్ అయితే అడుగుతున్నారు. సో క్లాసెస్ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? ఈ మంత్లో పర్టికులర్గా 2 క్లాసెస్ ఉన్నాయని చెప్తున్నారు. మనము ఈ నెల అక్టోబర్ 17వ తారీఖున హైదరాబాద్లో, అక్టోబర్ 30వ తారీఖున విజయవాడలో మనము స్పెషల్ క్లాస్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ స్పెషల్ క్లాస్లో మనీ అఫర్మేషన్, మనీ అట్రాక్షన్, మనీ విజువలైజేషన్ టెక్నిక్స్ చెప్పడం జరుగుతుంది. అలాగే మన చుట్టూతూ ఉన్న బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, వాటిని మనం ఎలా గ్రాస్ప్ చేసుకోవాలి, బిజినెస్ బేసిక్ ఐడియాస్ ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే మనీ సూత్రాలో అప్పులు ఎలా క్లియర్ చేసుకోవాలి, తక్కువ టైంలో ఎక్కువ అప్పులను ఎలా క్లియర్ చేసుకోవాలనేది చెప్పడం జరుగుతుంది. ఇక 3వది వేదిక్ మహావాస్తులో ఇల్లు మనకు ఐశ్వర్యంగా మార్చుకోవడానికి టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ మీకు హోరా చాట్ అండ్ మెడిటేషన్ చాట్ కూడా ఆ క్లాస్ అటెండ్ అయిన వాళ్లకు గిఫ్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మీరు ఆ క్లాస్ అటెండ్ అయ్యి మీ జీవితంలో ఉన్నత స్థితికి ఎదుగుతారని నేను ఆశిస్తున్నాను. శివ ఓం. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ నారాజ్ గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ, థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్. చూశారు కదండి వీడియో. సో మీరు కనుక ఈ మంత్ 17th and 30th క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వెంటనే సంప్రదించండి. అండ్ బిఎంఈటీలో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే బిఎంఈటీ క్లాస్ ఏ విధంగా ఉంటుంది, ఫర్దర్గా కూడా దానివల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయనేటువంటి విషయాలు కూడా మీరు తెలుసుకోవాలనుకున్నా సరే ఈ 17th and 30th క్లాస్ ఏదైతే జరుగుతుందో హైదరాబాద్లో 17th ఉంటుంది, 30th అయితే విజయవాడలో ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే బిఎంఈటీకి సంబంధించినటువంటి పూర్తి నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటే ఆ రోజు క్లాస్ మీరు అటెండ్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఆ క్లాస్లో మనీ సూత్రకు సంబంధించినటువంటి మనీ విజువలైజేషన్, అఫర్మేషన్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ అండ్ దాంతోపాటు ధనాకర్షణకు సంబంధించినటువంటి వాస్తు టిప్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇంటిని ఏ విధంగా సరిదిద్ది పెట్టుకుంటే ధనాకర్షణ అనేది కలుగుతుంది అనేటువంటి విషయాలు మీరు కనుక తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా 17th and 30th స్పెషల్ క్లాసెస్ 2 ఉన్నాయి, వాటిని మీరు అటెండ్ అవ్వచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.